మన సాంస్కృతిక సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన పండుగలని లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ శ్రీదేవిరెడ్డి ప్రసూనలు పేర్కొన్నారు. రమణయ్యపేట ఆడపాల ట్రస్ట్ కార్యాలయం వద్ద లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ హిందూ మత ధర్మం, సౌందర్యారాధన, ఆరోగ్యం అనే 3 సూత్రాల మేళవింపుగా సంక్రాంతి రోజులలో ముగ్గులు ఉంటాయన్నారు. ధనుర్మాసం నెల రోజులను ముగ్గుల మాసంగా పిలుస్తూ ప్రతి ఇంట ముగ్గులతో అలంకరిస్తారని శ్రీదేవిరెడ్డి తెలిపారు. లయన్ ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు మన పండుగలని కుటుంబ సభ్యులందరూ ఆనందించడమే పండుగల పరమార్థమని అన్నారు. ఈ సందర్భంగా గొబ్బెళ్లు చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీవాణి, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, బుద్ధురా సత్యనారాయణరాజు, ఎస్ శ్రీ నాగేష్ ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రోజు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో అడబాల ట్రస్ట్ నందు మా టైలరింగ్ సెంటర్ నడపబడుతుంది. దానిలో ఈరోజు రంగవల్లుల పోటీ పెట్టబడింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము పిలవగానే వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన విధానం అది చాలా బాగుంది. దీంట్లో మేము రకరకాలుగా సెలెక్షన్స్ చేసామండి. థీమ్ ప్రకారం ట్రెడిషనల్గా వేసింది. మన రంగవల్లులు వేసే విధానం, చుక్కల ముగ్గులు, వీటన్నిటికీ కూడా మేము ప్రైజెస్ ఇవ్వటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఆటపాటలతో కూడా మేము ఆనందించాము. ఈరోజు చాలా మటుకు ప్రోగ్రాంలు చేస్తాం. మాకు రత్నప్రసాద్ గారు సోదరుడు లాంటి వాడు అన్నీ చేస్తూ ఉంటారు. ఆయన పాపం మాకు అన్ని ఏర్పాట్లు చేస్తే మేము వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మేము కూడాను ఈసారి సంక్రాంతికి ఇక్కడ ముగ్గులు పోటీ పెడదాము, ముగ్గులు నిర్వహిద్దామని, అదేమో లెక్కల ప్రకారంగా మేము నీట్నెస్ కానీ ట్రెడిషనల్ కానీ ఇవన్నీ చేసాము. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొబ్బిళ్ళు కొట్టారు పిల్లలందరూ. పిల్లలంటే మా అది టైలరింగ్ సెంటర్లో చేసే అమ్మాయిలే వాళ్ళందరూ కలిసి, పెద్దాళ్ళు అయితే పిల్లలైతే ఎవరైనా చేసుకోవచ్చు. పాల పొంగళ్ళు చేసుకోవచ్చు, చెరుగ్గడ్డలు ఎట్టుకోవచ్చు, గాలిపటాలు ఎట్టుకోవచ్చు. సంక్రాంతికి లేని సంబరం ఏముంటుంది? అందరూ కొత్త బట్టలు అవి కట్టుకుని బాగా సంక్రాంతి సంబరాలు ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.